అట్లగానే భయం ఉంటే రెడ్డి వాడు వస్తుంటే భయపడదా? భయపడలేదా? ఏమి ఎట్లా భయపడలేదా? భయపడదా? నువ్వు భయపడదు, నన్ను భయపెట్టి ప్రజలందరూ ఎలాగున్నారా? సుఖమేమో క్షేమంగానే ఉన్నారు తండ్రి. ఈ నాటకం ఎక్కడ నేర్చుకున్నాడైనా? ఒంగోలు బస్ స్టాండ్ లో నేర్చుకొని వస్తే ఎవరు గురువు? ఎన్ని బట్టలు మనం నేర్చింది రారమ్మా. అది విషయమా? నీ నటన బాగుంది అయినా. ఎప్పుడా? ఇప్పుడు పంపిస్తామే మహామంత్రి. అబ్బా ప్రజలందరూ ఉన్నారు కదా? అవునయ్యా. మరి ఆలయంతో కొలువు స్వామిడి అవును కస్తూరి గంధంలో బాగా అలంకరణ చేయ. అలాగే అలంకరణ చేసిన కొలు తర్వాత చేయండి ప్రభు. మరి ఆగడరా? ఆడు కూర్చోండి. ఏం సమయం? రెడ్డి వాడు కూర్చుని సింహాన్ని నువ్వు కూర్చున్నావు. మీ న్యాయం చెప్పాల్సినదా? పాతవాడు వాడి కూర్చున్నాడా? అక్కడుంటే వాడి కుర్చీ, ఇక్కడుంటే రెడ్డి వారి సింహాసనం. అంత సీన్గా సుధీర్ సార్ వాడి కూర్చులేదు. అవి మాత్రమే ఈ సింహాసనం మాది. అయితే ఏమయ్యా దానిపై నువ్వు ఎక్కకూడదురా. మీరు ఎక్కచ్చినా మీరు ఎక్కకూడదు, మేము ఎక్కచ్చు. ఏమన్నాడు అక్కడేసుకో. మీరు మీరు మేము మేము మీరు ఎవరు ఎక్కచ్చు మీరు ఎక్కచ్చు, మేము ఎక్కకూడదురా. నువ్వు ఎక్కకూడదు, మేము ఎక్కచ్చు. ఉండి ఎవరు నడి కనుక్కుంటాను. పొద్దుకేనా బాగుండవా? అమ్మ నేను చచ్చిపోయాను. వచ్చిపోయినా పండక్కి కాదు అది చెన్నాయి చెప్తాను కదా. దాని మీద నేను మెక్కకూడదండి. ఏంటి దాన్ని మెక్కకూడదండి. మెక్కకూడదు కదరా. మరి మెక్కకూడదు, కూర్చోకూడదు. అట్లేమన్నా పంచాయతీలు డబ్బు పిలుస్తారా? నా కొడక అయ్యో కొడక కూర్చోపోండి. నా పాపమ్మ పాపకి పిల్లల మీద నెత్తగా తినేసినాయి. పాపమ్మ రైల్లో కూర్చోలేడు, లేడు. పాపమ్మ నువ్వు చెప్పగా రైల్లో ట్రెక్లో పాప పగిలిపోయింది. దేవదేవా పాట అయింది తండ్రి. మీరు కూర్చోతుందంట, మీరు కూర్చోకూడదంట. మహానుభావ తెలిసిందా? నువ్వు దగ్గర కూర్చున్నావు కాబట్టి నీళ్ళు నుంచి బాగా కడిగేదా? ఓన్లీ కూర్చోవాలి. నీళ్ళు నుంచి కడిగి బాగా ఎప్పుడు గెదురుకుంటూనే ఉంటాడా? బాగా కడిగాయా? వెళ్ళి మళ్ళీ తెలుపు ఏం నీకేమన్నా మర్చిపోయింది సమయం వద్దా? ఈ రైల్లో జీవిలో వచ్చాక నీకేం మర్చిపోయిందా? ఏం చెప్పినావు? మీరు తక్కువ
నీళ్ళు తెచ్చి కడిగేయడం లేదు నువ్వు కంటికి ఫ్రూట్ ఇదేం ఫ్రూట్ ఫ్రూటా నీళ్ళు లేవా చెరువులోకి ఎత్తుకొని మాట్లాడి తప్పని కింద పడిపోయావు ఇక ఎత్తుకోబెడు నాకు మాట చెప్పలేదు నువ్వు చూస్తున్నావు మాట చెప్పేదా అదే కంటికి ఫ్రూట్ కరగలిగినా బట్ట తీసుకొని తుడిసేయి కొన్ని కూర్చో తుడిసా పెద్ద అలంకరణ మల్లెపూలై వాపలు వస్తాయి రేపలో తీసేసి చెండు పెట్టు చెండు మల్లెలు మహానుభావ రాయిన తర్వాత పరిపాలన చేసేవారు మీరు ఆశీర్వులు కండి పన్నీర్ కదా పన్నీరా అదే లోపల పాక దాని తల్లు పక్కన మగానికి ఎగితే నిండా గ్రామాలు కదా మహానుభావ దిగు కిందకే నువ్వు దిగుపా సమయ మహానుభావ రెడ్డి గారు పైకి కిందకి పైకి ఎక్కినామేమో పాతవారం అంతా మెరుగు తిప్పడానికి ఎగిరింది నేను ఈ పరపనాలు ఇది దొరికింది నువ్వేడే అవసరం లాగినే అడుగుతా అడుగుతా వాళ్ళు నీళ్ళు తెస్తావా పీ కూర్చోండి నా పక్క నేను ఎందుకే చెప్పిందే ఇప్పుడు ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్కి హాస్పిటల్ ఏమో దాంట్లో కూర్చొని పడగలే చూడు మహానుభావుడు అది తనకరాట కాదు రెడ్డి వాడు తప్పారు సొల్వచ్చిన మాట తిరితేనా ఇలాగే ఎప్పుడు దర్పాలు చూసినావా బామ్మ ఏం బాగా దర్బార్ చేసినావు మహామంత్రి పాపా సమయంలో అతి శీఘ్రంగా అంతఃపురానికి వెళ్ళి మీ అమ్మ దొరకడం మా నాయన మెట్టుతో పడతాను గేట నేను వచ్చిన మన మేమని కలుసుకుంటాను నేను మీ అమ్మంటే తిక్కలచ్చం కదా రే నేను నీకేం కావాలా పాప నా భార్య ఏం కావాలా పెళ్ళామా నీకేం కావాలా నీక నాకు అడిగింది నువ్వా నీకేం కావాలా నీకైతే పెళ్ళాము ఆ. నాకైతే
అమ్మ ఆయమ్మ పిలుచుకున్నామనిందా ఆ, నేను ఇంకా మా అమ్మని పిలుచుకొచ్చి పెట్టేట్లేదా అనుకుంటున్నా